నమస్తే అండి, దిస్ ఇస్ డాక్టర్ స్వాతి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్, ప్రొద్దుటూర్ బ్రాంచ్. ఈరోజు బ్రెస్ట్ క్యాన్సర్ ప్రివెన్షన్ గురించి తెలుసుకుందామండి. సో జనరల్గా మనకి ఫీమేల్లో వచ్చే క్యాన్సర్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ కూడా కామన్ అని చెప్తాము. సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మనము ముందుగానే తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు? జస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ అ బ్రెస్ట్. 21 years క్రాస్ అయింది అని అంటే జస్ట్ ఒక ఫీమేల్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఏదైనా మీరు స్నానం చేసేటప్పుడు చేసుకున్నా సరిపోతుంది. మీరు లేదా పర్టికులర్ టైం ఏదైనా పెట్టుకొని జస్ట్ ఎగ్జామిన్ చేసుకుంటే మనకి ఏదైనా గడ్డలు తగులుతున్నాయా, లేదా రొమ్ము నుంచి ఏమన్నా చీము కానీ, రక్తం కానీ, రసి కానీ కారుతుందా, ఇలాంటివి తెలుస్తాయి. ఒక్కొక్కసారి చంకలలో ఏమన్నా గడ్డలు ఉన్నాయా, ఇవన్నీ కూడా మనము జస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, ఫ్యామిలీలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, అమ్మకో, అమ్మ వాళ్ళ అక్క చెల్లెలకో, లేదా అమ్మమ్మకో ఎవరికైనా ఉంది అనుకోండి, కొంచెం ఎర్లీగా అల్ట్రాసౌండ్ చేసుకోవడం, సెల్ఫ్ ఎగ్జామినేషన్తో పాటు అల్ట్రాసౌండ్ ఆఫ్ ద బ్రెస్ట్ చేయించుకోవాలన్నమాట. సో ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు మ్యామోగ్రామ్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో మీరు 30 క్రాస్ అయ్యారు అన్నప్పుడు ఇయర్లీ ఒకసారి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు మ్యామోగ్రామ్ చేయించుకోండి. మ్యామోగ్రామ్ అనేది ఒక ఎక్స్రే అనమాట. ఎక్స్రేలో మనకి దానికి రేడియేషన్ ఎక్స్పోజర్ కూడా పెద్దగా ఉండదండి. సో హ్యాపీగా మీరు చేయించుకోవచ్చు. రెగ్యులర్గా ఒకవేళ మేము ప్రికాషన్ తీసుకుందాము అనుకున్న ప్రతి మహిళ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, 40 years మీరు క్రాస్ అయ్యారు, మేము జాగ్రత్తగా ఉందాము, మేము కొన్ని ప్రికాషన్స్ తీసుకుందాము అనుకున్న వాళ్ళు ఎదర్ అల్ట్రాసౌండ్ ఆఫ్ ద బ్రెస్ట్ తీయించుకోవాలి, అంటే బ్రెస్ట్ యొక్క స్కానింగ్, లేదా మ్యామోగ్రామ్. బెస్ట్ అయితే మ్యామోగ్రామ్ అండి. ఇయర్లీ, సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ ప్లాన్ చేసుకోవచ్చు. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది డైలీ చేసుకోవాలి. సో సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది ఎలా చేసుకుంటారు అనేది జస్ట్ చూపిస్తానండి. సో ఇది బ్రెస్ట్ అనుకున్నామంటే, ఇది నిప్పుల్ అనుకున్నామంటేనండి, సో 360 degrees మీరు ఎగ్జామిన్ చేసుకోవాలి. ప్రతి క్వాడ్రంట్ 4 భాగాలుగా డివైడ్ చేసామనుకోండి, ప్రతి క్వాడ్రంట్ మనం క్లియర్గా చూసుకోవాలి. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. సో అంటే ఇలా పాల్పేట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఓవర్లాపింగ్గా ఇలా ప్రతి సెగ్మెంటు మనకి కరెక్ట్గా అంతా అన్నీ ఉన్నాయా లేదా అనేది తడుముకుంటూ మీరు చూసుకుంటే సరిపోతుంది. అంటే 360 degrees మొత్తం అన్ని క్వాడ్రంట్స్ మొత్తం కవర్ అయ్యేటట్టు ఓవర్లాపింగ్గా ఇలా రేడియల్గా మీరు చేసుకుంటూ వస్తే సరిపోతుంది. ఇది చాలా సింపుల్గా మీరు డైలీ చేసుకోవచ్చు. దీనివల్ల ఏమైనా చిన్న చిన్న గడ్డలు ఉన్నా, ఇంకేదైనా ఉన్నా కూడా మీరు ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవచ్చు. సో ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని మీరు ఏదైనా మీకు డౌట్ఫుల్ ఉంది, ఏదైనా గడ్డ కనిపించింది, డౌట్గా ఉంది అనిపిస్తే మీరు భయపడాల్సిన పని లేదు. మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే ఒకసారి స్కానింగ్ చేస్తారు. అది నార్మల్ గడ్డనా లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లమా అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో గడ్డలు ఉన్నాయి, అది కామనే కదా, ఏం కాదని చెప్పారు, మా ఫ్రెండ్కి కూడా ఉందంట కదా అని అంటే అందరికీ ఒకటేలాగా ఉండదు కదా. సో ఒక్కొక్క ఫ్యామిలీని బట్టి, జెనెటిక్ కండిషన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఆ అమ్మాయికి మామూలుగానే ఉండొచ్చు, మీకు ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకసారి చూపించుకొని ఒకసారి స్కాన్ చేయించుకోవడం వల్ల నష్టం అంటూ ఏమీ ఉండదు. లేట్గా డయాగ్నోజ్ అయితే మీ ట్రీట్మెంట్ డిలే అవుతుంది, కాంప్లికేషన్స్లో ల్యాండ్ అవుతారు. ఎర్లీగా చూపించుకుంటే ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది. ఈవెన్ ఒకవేళ పొరపాటున క్యాన్సరే అనుకోండి, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో ఉన్నంత వరకు మనకి సర్వైవల్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. స్టేజ్ 3, 4 ఉన్నప్పుడు కష్టం. సో ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని, ఎర్లీగా డయాగ్నోస్ చేసుకొని, ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే మనం సేఫ్ జోన్లో ఉంటాం అన్నమాట. సో ప్రతి ఫీమేల్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.